నా పేరు శివకృష్ణ. ఓకే. ఏం పోయింది ఇప్పుడు? కవాస్కి క్యాలిపర్ 11. ఓకే. క్లచ్ వైర్ గుండి తెగిపోయింది. క్లచ్ వైర్ ఇలా తీసేసుకోవాలి బయటికి ముందుగా. మేము కూర్చోవచ్చండి అటు నుంచి? కూర్చోవచ్చా? అప్పుడు అక్కడ కూర్చో వద్దానా దాన్ని బిగిస్తున్నారు వీళ్ళు. బిగియండి, ఇంకేం చేస్తా, ఇక్కడ కాలిపోతుంది. క్లచ్ వైర్ తెగిపోయింది. దాన్ని గుండి ఉండిద్ది, దాన్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేయండి. కటింగ్ ప్లేట్తో ఓపెన్ చేసుకోవచ్చు, రేంజ్ ఉంటే రేంజ్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే. నేను ఎక్స్ట్రా ఉంది అందుకని చుట్టూ వేసుకున్నాను కట్ చేయకుండా. మీ ఏ పని చేసినా మంచిగా చేస్తారులేండి, అర్థమైంది నాకు కూడా అర్థమవుతుంది. చక్కగా ఎప్పుడు కొనుక్కున్నారండి ఇది? నాకు ఆఫర్లో ఉంటాయండి. ఓకే ఓకే ఓకే. కృష్ణ గారు, కృష్ణారెడ్డి గారు. చూసారండి లొకేషన్. ఈ లొకేషన్ అంటే సంథింగ్ ఏ ఊరు? పాతనందాయపాలెం కింద వచ్చిందంటే చూసారండి లొకేషన్. కింద కాదు, పాతనందాయపాలెం గ్రామం. పాతనందాయపాలెం గ్రామం. ఓకే. ఆడ లొకేషన్కి వచ్చామండి. జీ వంశీకృష్ణ గారు. ఓకే. కృష్ణ పడతా నువ్వు తీసుకొచ్చుకో. లైట్లు మిల్లు తెచ్చుకోండి. నేను ఒకటి చెబుతా ఎంతనా కన్నా, నువ్వు ఉండవుగా. ఇప్పుడు లైట్లు నువ్వు తెచ్చేసుకో, లైట్లు స్విచ్లు నేను బిగించినందుకు 300. అది మళ్ళీ చెప్పు. బాగా చెప్పారండి రెడ్డి గారు వీళ్ళు. స్పోర్ట్స్ బైక్ అండి ఇది. అదేలే క్లచ్ వైరు. ఓకే ఓకే ఓకే. క్లచ్ వైర్ అంటే నేను ఫస్ట్ పైనుంచి ఎక్కించుకోవాలండి. ఇక్కడ ఎక్కించుకోవాలి. దాంట్లో లోపలికి తీసుకెళ్తున్నారు. నవటర్, ఇది నవటర్ అంటారు. దాంట్లో లోపలికి తీసి లోపల దూర్చాలి. లోపల దూర్చుకుని వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి ఉంటుందా? అక్క వచ్చి ఉంటుందా? వచ్చేసింది దగ్గర. ఏది? ఇదిగోండి నవటర్ ఇక్కడ. నవటర్. ఓకే 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 ఓకే. ముందుగా ఇక్కడ కట్లో కూర్చోబెట్టుకోవాలి దీన్ని, నవటర్ని. ఇక్కడ గాడి ఉంది కదండి, ముందుగా ఇదిగో ఇక్కడ క్లచ్లో కూర్చోబెట్టుకోవాలి. వచ్చపోతే ఎట్ట మరి? దాని పైకి ఇబ్బంది పడిద్ది. ఓల్లో సెట్ చేసుకుని ఇట్లా గాడి ఉండిద్ది, గాడిలో కూర్చోబెట్టుకోవాలి. సరిగ్గా తిప్పుకోవాలి గాడి. కూర్చోబెట్టేసాయండి. ఇది లాక్ నట్ అంటారు. లాక్ వేసుకోవాలి. ఓకే. అడ్జస్ట్మెంట్ ముందుకు పెట్టుకుని లాక్ వేసుకోవాలి. ఇప్పుడు ఖర్చు మూమెంట్ ఏమి ఉండదండి. దీంతో కూర్చోబెట్టుకుని ఇక్కడ పని అయిపోయింది, అదని పిచ్చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతం ఏమి రావట్లేదు కండి. క్లచ్ యాక్షన్ పెడతానండి. యాక్షన్ పెట్టాలి మళ్ళీ. ఓకే ఓకే ఓకే. రెడీగా చూసారండి లొకేషన్. చూసారండి. ఓ ఇది మస్ట్ లొకేషన్. ఈ డాబా ఎవరిదండి? నాగరాజు రెడ్డి అని టాపీ పని మేస్త్రి. హరిత వాళ్ళది ఏటండి? హరిత అంటే అప్పట్లో వేరే ఆయన చనిపోవాలా, అటు ఆపోజిట్ అక్కడ తెలుసుగా నీకు? ఊళ్ళో ఉండాలిగా. హరిత జాబ్ చేస్తున్నారుగా హైదరాబాద్లో. పగడం అట్లా కదండి. పగడం క్లచ్ అవటర్ గుండి బిగిస్తున్నానండి.
ఈ గుండు సిస్టమ్గా పెట్టుకున్నాను నేను. ఎందుకంటే తరచుగా పోతా ఉంటుంది. క్లచ్ బిగిస్తున్నాను కదా, ఇది టైట్గా పట్టుకోవాలి. కొద్దిగా తగ్గిపోయింది. క్లచ్ లేపి టైట్గా పట్టుకొని గుండి దగ్గర కొనుక్కోవాలి. ఎంత సడన్గా ఆగిపోయింది అండి బైక్ అసలు. మోటార్ తేడా. సగం మంది కూడా అట్లా చేసుకోరండి మీలాగా. ఇప్పుడు మీరు డైరెక్టర్గా కొనుక్కున్నారు కాబట్టి సంథింగ్ సరిపోయింది. అదే ఒకవేళ కొనుక్కోపోతే మళ్ళీ బయట నుంచి తెచ్చుకోరు కండి తప్పనిసరిగా. నా దగ్గర ఉంటాయండి ఆఫర్లోనే. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, మళ్ళీ ఇంకోటి కొని పెట్టుకుంటాం. ఇది 20 నుంచి 25 దాకా ఉంటుంది రేట్ ఎంత ఉండిద్దండి ఇది? 20-25 ఉండిద్ది. అంటే సంథింగ్ వచ్చి 100 రూపాయల లేకపోతే 50 రూపాయల? 25 రూపీస్. 25 రూపీస్. ఓకేనండి. టైట్ చేసేసుకోవాలి. ఫుల్ టైట్ వేసుకోవాలి. మీ ఓడి బాధ ఏంది? ఇప్పుడు 2 లక్షలు తీసుకుందామని మళ్ళీ మీకు రండి లోన్లు రావట్లేదు. లోన్లు నకియే నాకు ఉండి ఆల్రెడీ నేను కడతా ఉన్నా. మామూలుగా అక్సిలేటర్ వదిలేసింది అంటే క్లచ్ ఎక్కువ టైట్ పడింది, కొద్దిగా యూజ్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు కొద్దిగా గట్టిగా ఉందండి. ఇది ఏది కొద్దిగా డౌన్ చేసుకోవాలి. అంతవరకు కట్ చేసుకోవచ్చు అండి లేకపోతే? కట్ చేసుకోవచ్చు, నేను కట్ చేయను. ఓకే. ఇప్పుడు దాన్ని మళ్ళీ మీరు ఏం చేస్తారండి? ఇప్పటికి 6 నిమిషాలు అయిపోయిందండి వీడియో. ఇప్పుడు పెస్ట్ని పట్టిందండి. గుండి ఇంత ఇదిగా కాపిస్తుంది ఎందుకంటే దీని మీద లోడ్ పడితే మళ్ళీ ఇక్కడ కటింగ్ అయిపోయి మాకు ఉన్నాయి. అట్లా కటింగ్ అవ్వకుండా గుండి దాని లోపల కూర్చోబెట్టుకుంటే మంచిది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. అట్లాగే మన యూట్యూబ్ ఛానల్ కూడా ఒకటి ఉంది ఫ్రెండ్స్, మీరు సబ్స్క్రైబ్ చేయాలండి. మనస్ఫూర్తిగా రెడ్డి గారు చెప్తున్నారు, చెప్పండి. దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి యూట్యూబ్ ఛానల్ పేరు RSKR RMMR అని వచ్చిందండి. కొడితే మీకు కొన్ని వీడియోలు పెట్టేస్తాను. బైక్ రిపేర్ సెక్షన్ కానీ ఏదన్నా ఫీల్డ్ సంథింగ్. బైక్ మెకానిక్ కాదండి నేను, అయినా నేను చేసుకుంటూ ఉంటాను సొంత వర్క్. నేను ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తాను. మీకు ఏమైనా కరెంటు బోర్డులు బిగాలన్నా దేంట్లో ఎక్కడ ప్రాబ్లం ఉంది నాకు అర్థం కావట్లేదని నాకు వీడియో ద్వారా కామెంట్ తెలిపితే ఏ స్పాట్లో ఉన్న యాడ్ లొకేషన్ కన్నా వచ్చేస్తానండి. లొకేషన్ మనకు కర్లపాలు చుట్టుపక్కల ఎక్కడున్నా వస్తాను. మనకి ఎక్కువ రేట్లు అనేది ఏముండదండి నా దగ్గర. వర్కింగ్ని బట్టి రేటు ఇవ్వాలని కోరుకుంటున్నాము. అంతేను. అయిపోయిందండి. కలిసి బిగిస్తాం ప్రస్తుతానికి. శుభ్రంగా ఇది ఇట్లా పెట్టేసుకుంటాను నేనైతే. ఏం చేయకుండా మేస్తులు అయితే కట్ చేసేస్తారండి దీన్ని. నేనైతే సొంత వర్కే కాబట్టి ఎప్పుడైనా కొద్దిగా ఉపయోగపడుద్దని మళ్ళీ ఇంకోసారి ఇంకో కటింగ్ ప్లేయర్కి అవసరం లేకోకుండా ఇట్లా ఎప్పుడైనా టైట్ చేసుకుంటాం కోసం ఏదైనా కానీ సంథింగ్ ఇక అట్లా పెట్టేసుకుంటాను నేను. ఇక్కడ ఎప్పుడన్నా లూజ్ అయినప్పుడు దీన్ని ఓపెన్ చేసుకుని మళ్ళీ అట్లా బిగించుకుంటూ ఉంటాను. సరిపోయింది. అయితే ఇక్కడ కట్ చేసేస్తానండి. అప్పుడు పట్టుకుంటా కుదరదు. మళ్ళీ అప్పుడు దాన్ని టైట్ వేయాలంటే ఇంకో కటింగ్ ప్లేయర్ అవసరం. ఓకేనండి. అది లేకుండా దీన్ని చేసి చూసారు అట్ట అయిందో పట్టుకుని లాగుతాము. వెళ్ళకల్లా అయిపోయిందండి. బండి స్టార్ట్ చేద్దాం. ఓకేనండి. థ్యాంక్ యూ. మీ సమాధానం ఇచ్చినందుకు మీకు చాలా రుణపడి ఉంటామండి మేము కృష్ణారెడ్డి గారు. ఓకే, బాయ్ అండి.